చిరంజీవికి నారాయణ అల్టిమేట్ గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్. ఓకే అంటే మొన్న మనం కూడా మాట్లాడాం. నిజానికి కొంచెం చిరంజీవి నేను ఈజీ టార్గెట్గా ఉంటాను, ఒక నాయకుడు నా మీద ఇదిగా మాట్లాడు, ఒక నీచమైన ఆరోపణలు చేస్తే ఆయన భార్య ఇంటికి వెళ్ళాక చెప్పారు, ఇట్లాంటివి ఆయన ఏదో మాట్లాడారు. నేను ప్రధానంగా ఆ రోజు జూబ్లీ హిల్స్ నుంచి చిరంజీవి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాడని ఎవరో స్టోరీ ఇస్తే ఇది ఎందుకు జరుగుతుంది అనే మాట నేను ఎక్కువగా చెప్పాను. ఆ రోజు మనం మాట్లాడింది కూడా చాలా విస్తృతంగా వెళ్ళింది. దాంతో ఆ తర్వాత ఇటు పరిశ్రమ వాళ్ళు వెళ్ళి కార్మికుల సమ్మె గురించి మాట్లాడడానికి వెళ్ళారు. నేను ఉదయం నాకు ఏదో మెసేజ్ వస్తే అక్కడ చూశాను అనమాట. నారాయణ చిరంజీవిని ఉద్దేశించి అందులో చెప్పారు ఆయన, మీరు నేను గతంలో మాట్లాడింది బాధ కలిగించిందని చెప్పి వాటిని నేను ఉపసంహరించుకున్నాను, అంతటితో అది అయిపోయింది. కానీ మీరు దాన్ని వైరల్ చేయటం, దాని మీద మాట్లాడటం అనేది ఏమీ ఇదిగా లేదు. దీనిగా మీరు కనుక దీన్ని సవరించుకోకపోతే నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది అని ఒక మాట, దాంట్లో ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుందని. మొదటిది చిరంజీవి ఇన్నే అన్నారా లేదా నాకు నేను అనుకున్నాను, ఏదో రూలింగ్ పార్టీసు అనేక మంది అంటుంటారు కదా, ఆ కోణంలో నేను మాట్లాడాను. ఆ సంగతి ఎలా ఉన్నా మళ్ళీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఒకరు అది చెప్తే ఇంకా కొన్ని విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. నేను అనుకుంటాను గౌరవప్రదంగా మాట్లాడుకోవడం తప్ప ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, ఒకసారి ఎవరైనా విచారం క్షమాపణ వెలిబుచ్చాక దాన్ని మళ్ళీ అందరితో వదిలేస్తుంటారు. ఇంతకు చిరంజీవి ఏం పేరు తీయలేదు కదా ఇక్కడ, కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ మరి దీని మీద అంటే హెచ్చరిస్తున్నట్టు అండి ఇప్పుడు చిరంజీవి గారిని ఆయన ఇంకా చాలా తీయాలి అంటే ఇంకా ఆయన చెప్తుంది అది. మీరు నన్ను అంటే మరి మీరు నన్ను ఇదా అన్నారు కాబట్టి నేను వద్దని ముగించి క్షమాపణ చెప్పి పశ్చాత్తాపం వెలిబుచ్చాక కూడా సాగదీస్తున్నారు కాబట్టి తర్వాత నేను అని చూశాను ఒకసారి. ఈ సినిమా పని వాళ్ళని చిరంజీవి దగ్గరికి వెళ్ళడం అంటే పులికి మేకను అప్పగించినట్టే, అవన్నీ కూడా వాళ్ళే కదా చేసేది పద్ధతులు ఆయన మాట్లాడారు. ఇక్కడ వ్యక్తిగతమైన కోణంలో కంటే మెగా కాంపౌండ్ అన్నది ముఖ్యంగా చిరంజీవి కంటే అల్లు అరవింద్ ఆ నలుగురిలో లేకపోయినా పరిశ్రమ పెద్దల్లో తప్పకుండా ఉంటాడు కదా ఆయన. కాబట్టి ఆ కోణంలో నారాయణ అని ఉండవచ్చు వ్యక్తిగతమైన దానికంటే. ఆయన సవరి ఇంతకుముందే వెనక్కు తీసుకున్నాను అంటున్నారు. ఇప్పుడు చిరంజీవే చెప్పాలి ఆయన బుర్రలో ఉన్నది. ఈయనను ఉద్దేశించి అన్నారా లేకపోతే ఏదైనా ఆయన వ్యక్తిగతంగా ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఈ పేరు ఏమైనా రెఫర్ చేశారా, లేకపోతే కార్మిక సంఘాల దగ్గర అన్నారా? ఒక మాట అయితే నిజం కదండి. నిన్న కూడా నాతో ఎవరో చర్చ చేశారు, పరిశ్రమకు బిగ్ బాస్ ఎవరు, పెద్ద దిక్కు ఎవరు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఈ పద్ధతిలో అంటూ ఉంటారు. కానీ ఇక్కడ సమస్య అంతా కార్మికులకు యాజమాన్యాలకు అంటే ఇక్కడ నిర్మాతల వాళ్ళ మధ్య సమస్య తప్ప ఇది ఎవరో పెద్దరికం అన్నది పరిష్కారానికి దోహదం చేస్తుంది, ఓ మధ్యవర్తిత్వానికి, ఓ మాట చెప్పడానికి. అంతేగాని ప్రాథమికంగా కార్మికుల సమస్యలు వాళ్ళ హక్కులు వాటిని కదా ఇక్కడ గుర్తించాలి. వాళ్ళ మీద దాడి అంటే ఇక్కడ వీళ్ళకి నైపుణ్యం లేదని, వీళ్ళేం సరిగా చేయట్లేదని అపహాస్యం చేయడం చాలా పొరపాటునే నేను గతంలో కూడా మీ దగ్గర కూడా నేను చెప్పాను. చిరంజీవి కూడా ఏమీ వీళ్ళ పక్షం తీసుకోలేదు, ఆయన కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి కార్మికులు కూడా ఏం చెప్తారో విన్న తర్వాతే నేను పరిష్కరిస్తాను, నేను నా అభిప్రాయం చెప్పగలను అన్నారని. చిరంజీవితో పాటు బాలకృష్ణ దగ్గరికి కూడా వెళ్ళారని. సరే, ఇద్దరు కూడా అధికార పక్షానికి బాగా, ఆయనేమో శాసనసభ్యుడు, ఈయనేమో జై జనసేన అని కూడా అన్నారు కదా ఒకసారి. కాబట్టి తప్పకుండా వాళ్ళ పెద్దరికము, వాళ్ళ పాత్ర కార్మికుల సమస్య పరిష్కారానికి దోహదపడితే చాలా మంచిది. రెండోది ఇద్దరు మిత్రులే కాబట్టి ఆయన ఒక మాట చెప్తే అటు అది ఇది కూడా పరిష్కారం చేయొచ్చు. మెగా కోర్టులోనే ఇప్పుడు బంతి ఉన్నట్టుగా మటుకు దీంట్లో కూడా అర్థమవుతుంది. ఒకవేళ నేను ఆయన దృష్టిలో వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా, రాజకీయ అంశాలు, ఎందుకంటే అనేక దశల్లో అనేక మంది అనేకం అన్నారు కాబట్టి అనేక కోణాల్లో రాజకీయాలకు దూరంగా ఉన్నారు అన్నప్పటికీ అది ఎలా సాధ్యం అవుతుంది అంటే వ్యక్తిగతంగా ఏ పార్టీలో ఉండము అన్నంత వరకు నిజం. కానీ చాలా దగ్గరగానే ఉన్నారు. అది పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరగా ఉన్న తర్వాత జన సైనికులందరికీ కూడా ఒక దీనిలాగా వాళ్ళ ఐకాన్ లాగా చూస్తున్నంతకాలం సగం బలం వాళ్ళే కదా. ఇప్పుడు కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదండి. నేను మీకు పోలిక చెప్తాను. ఆయుధమును ధరించి అన్నాడు. ఇటు అర్జునుడు ఇటు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళినప్పుడు ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జునుడు నేను చూచి తిని అన్నాడు. అర్జునుడికి పట్ల ఆయనకు మొగ్గు ఉంది. ఏదైతే నేను యుద్ధం చేయను,
నేను ఊరకే చూస్తాను, సాయం చేస్తాను, రథం నడుపుతాను అన్నాడు ఆయన. కాబట్టి ఒక పార్టీ అంటే కురుపాండవులో ఏ పక్షంలో కృష్ణుడు లేడని లెక్క. వాస్తవంగా చెప్పాలంటే ఆయుధం ధరించడు, కానీ అర్జునుడు ఆయన లేకపోతే గెలవడు. కాబట్టి ఇక్కడ కూడా చిరంజీవి రాజకీయాలకు ఎంత దూరంగా ఉన్నాను, అయినవాడే అందరికీ అయినా అందడు ఎవరికి అనేది ఆయన పాట ఉన్నట్టుగా అక్కడ సంబంధ బాంధవ్యాలు ఉండవేవో ఉన్నాయి. ఇవన్నీ కొంచెం జటిలమైన విషయాలు. వీటిని వ్యక్తిగత కోణాల్లో తీసుకునే కంటే కూడా గౌరవప్రదంగా ముగించుకోవడం, కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చూడటం ఇప్పుడు కీలకం. సార్ రెండోది ఊరికైనా ఇస్తున్నట్టుగా భావించటం కూడా వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు లేకపోతే పనులు కూడా ఏమీ జరగవు. అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చిరంజీవి కంటే కూడా ఈ దశలో కూడా అవి మాట్లాడిన కొంతమంది నిర్మాతలు ఉన్నారు, వాళ్ళు వాటిని వెనక్కు తీసుకోవాలి. స్కిల్డ్, వీళ్ళకు నైపుణ్యం లేదు. అసలు అందరు ప్రపంచం నుంచి వచ్చి ఇక్కడ ఫిలిం స్టూడియోలోకి తీస్తుంటే ఇక్కడ కార్మికులకు ఉద్యోగులకు నైపుణ్యం లేదంటే ఎట్లా అండి? రచయితలకు విజయేంద్ర ప్రసాద్ జాతీయ స్థాయిలో హిట్ సినిమాలని ఆయనే రాశాడు కదా. అంటే నేను అంటుంది విజయేంద్ర ప్రసాద్ నుంచి మామూలు కార్మికుల వరకు వీళ్ళందరూ తెలుగు సినిమాల్లో నుంచి పుట్టిన వాళ్ళే కదా. కాబట్టి అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి మెగాస్టార్ ఏమన్నా వీటి అన్నిటినీ పరిష్కారం చేసే మార్గం అని చెప్తారేమో.